Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we will discuss 7th class 10th chapter algebraic expressions. ఈ algebraic expressions 7th class పిల్లలకే కాకుండా అండ్ ఏపీ తెలంగాణ స్టేట్లో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేను కీవర్డ్స్ అన్ని ఒక చోట గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుందమ్మా. టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ కీవర్డ్స్ అన్ని ఒక చోటగా తీసుకొచ్చి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్, ఏ ఒక్క కీవర్డ్ మిస్ చేయకుండా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఓకే, shall we start? Algebraic expression. What is the meaning of algebraic expression? Algebraic expression are formed from variables and consonants. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది వేరియబుల్స్ నుంచి అండ్ కాన్సోనెంట్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. ఎలాగంటే we use the operations of, మనం ఏ ఆపరేషన్స్ యూజ్ చేస్తామంటే ఎడిషన్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్ ఇంటూ అండ్ డివిజన్. ఓకేనా, ఈ వేరియబుల్స్ కాన్సోనెంట్ మధ్యలో మనం ఈ సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏవి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆన్ ద వేరియబుల్స్ అండ్ కాన్సోనెంట్స్ టు ఫార్మ్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, దీంతో ఫామ్ అయ్యేదాన్ని ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను చూడండి, 4xy + 7. 4xy + 7 అంటే 4 ఈ 2 వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ 4 అనేది కాన్సోనెంట్, 7 అనేది కాన్సోనెంట్, x and y are the variables. The expression 4xy + 7 is formed from the variables x and y. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏ వేరియబుల్స్తో ఫామ్ అయి ఉంది? x అనే వేరియబుల్, y అనే వేరియబుల్తో ఫామ్ అయి ఉంది. అండ్ కాన్సోనెంట్స్ 4 and 7. కాన్సోనెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 4 and 7. ఓకేనా, ఏదైనా నెంబర్ కనబడితే దాన్ని కాన్సోనెంట్ అని అంటాం. ఏదన్నా ఆల్ఫాబెట్ రూపంలో ఉంటే స్మాల్ లెటర్లో దాన్ని వేరియబుల్స్ అని అంటాం. నెక్స్ట్, ద కాన్సోనెంట్ 4 and the variables x and y are the multiplied to give the product 4xy. ఏంటంట? ద కాన్సోనెంట్ 4 and the variables x and y are multiplied. ఆ రెండు ఏం చేస్తున్నాయి? x and yలు మల్టిప్లై చేస్తున్నాయి. దేంతో? 4తో మల్టిప్లైడ్ టు గివ్ ద ప్రోడక్ట్ 4xy. ఆ మల్టిప్లై చేసిన మనకి ఏమొచ్చింది? ప్రోడక్ట్ 4xy అనే ప్రోడక్ట్ వచ్చింది. అండ్ ద కాన్సోనెంట్ 7 ఈజ్ యాడెడ్ టు దిస్ ప్రోడక్ట్. 7 అనేది యాడ్ చేస్తున్నాం దేనికి? ఈ ప్రోడక్ట్కి 4xy అనే ప్రోడక్ట్కి 7 యాడ్ చేస్తున్నాం టు దిస్ ప్రోడక్ట్ టు గివ్ ద ఎక్స్ప్రెషన్. దాన్నే మనం ఎక్స్ప్రెషన్ అని అంటాం. నెక్స్ట్, x ఇంటూ x స్క్వేర్ కెన్ బి రీడ్ యాజ్ x స్క్వేర్డ్ అనాలి. p ఇంటూ p క్యూబ్ కెన్ బి రీడ్ యాజ్ p క్యూబ్డ్. ఇక్కడ చూడండమ్మా, y స్క్వేర్, y క్యూబ్ అండ్ సో ఆన్, అలా చాలా ఉంటాయి. ఆర్ ఆల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అబ్టైన్ ఫ్రమ్ y. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ దేంతో రాయబడింది? నేను yతో రాశాను. అందుకని దీని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అబ్టైన్ ఫ్రమ్ y. అది xతో ఉంటే కనుక అబ్టైన్ ఫ్రమ్ x అని వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్. నెక్స్ట్, 2x + 11, 2x and 11 ఆర్ టర్మ్స్. వీటిని ఏమంటామమ్మా? టర్మ్స్ అని అంటాం. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ప్రతిదీ టర్మే. Parts of an expression which are formed separately first and then added are known as terms. ఓకేనా, పార్ట్స్ ఫస్ట్ సెపరేట్గా ఉంటాయి, అలా యాడ్ చేస్తాం, వాటిని టర్మ్స్ అని అంటాం. ఆ టర్మ్ బట్టి అది మోనోమియల, బైనోమియల, ట్రైనోమియల, తర్వాత వస్తాయి పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టర్మ్స్ అంటారు. ఈ టర్మ్స్ అన్నిటిని ఏమంటామో చూద్దాం. నెక్స్ట్, టర్మ్స్ ఆర్ యాడెడ్ టు ఫార్మ్ ఎక్స్ప్రెషన్స్. ఈ టర్మ్స్ అన్ని మనం యాడ్ చేస్తే వాటిని ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను చూడండి, ఇది -3xy + 2 + y. ఎన్ని టర్మ్స్ అన్నా ఉండొచ్చు. ఓకేనా, అక్కడ స్క్వేర్లో ఉండొచ్చు, క్యూబుల్లో ఉండొచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఆ వేరియబుల్ xy తీసుకున్నాను, ఇక్కడ xy అని కాదు, pq తీసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. ఓకేనా, ఎగ్జాంపుల్ -3xy + 2 + y. These are the
ఎక్స్ప్రెషన్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3. ఈచ్ వన్ ఈజ్ వన్ టర్మ్. నెక్స్ట్ 5x square y plus 7x plus 1. 5x square y plus 7x plus 1. దీన్ని మనం ఎలా ఫ్యాక్టర్స్ చేస్తామో చూడండి. 5x square y, 5 into x square అంటే x into x. x square అంటే xని 2 times మల్టిప్లై చేయాలి. x into x into y ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5x square y. ఇవన్నీ ఏంటం ఇవి? 5x square y యొక్క ఫ్యాక్టర్స్. 5x square y యొక్క ఫ్యాక్టర్స్ ఇవన్నీని సపరేట్గా రాస్తే వాటిని ఫ్యాక్టర్స్ అని అంటారు. 7x అంటే ఏంటి? 7xతో మల్టిప్లై చేస్తుంది. 7 into x ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7x. 7 into x ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7x. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ట్రీ డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. 4x square minus 3xy. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఈ ఎక్స్ప్రెషన్లో? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్. ఒకటేమో 4x square, ఇంకొకటేమో -3xy. ఈ 4x squareలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. ఎలా ఫ్యాక్టర్స్ని స్ప్లిట్ చేస్తున్నాను చూడండి. ఒక 4 ఉంది. x square అంటే అర్థం x into x. xని 2 times మల్టిప్లై చేయాలి. 4 into x into x. వీటినే ఫ్యాక్టర్స్ అని అంటారు. దేని యొక్క ఫ్యాక్టర్స్ ఇవి? 4x square యొక్క ఫ్యాక్టర్స్. -3xy వీటి యొక్క ఫ్యాక్టర్స్ -3xy. మరి 1 ఒకటి ఉంటుంది కదా, 1. ఎవ్రీ ఫ్యాక్టర్కి 1 అనేది ఫ్యాక్టర్. ఎవ్రీ ఫ్యాక్టర్కి, ఓకేనా? ఎవ్రీ టర్మ్కి 1 అనేది ఫ్యాక్టర్. నోట్, 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ టర్మ్. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ టర్మ్. ప్రతి టర్మ్కి 1 అనేది ఫ్యాక్టర్. దీనికి 1 అనేది ఫ్యాక్టర్, దీనికి 1 అనేది ఫ్యాక్టర్, దీనికి 1 అనేది ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేది వస్తుంది, ఇక్కడ 1 అనేది వస్తుంది. ఎక్కడైనా ప్రతి టర్మ్కి 1 అనేది ఫ్యాక్టర్. నెక్స్ట్ కోఫిషియంట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కోఫిషియంట్ అంటే ఏంటంటే ఇక్కడ అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్, ద న్యూమరికల్ ఫ్యాక్టర్స్ ఈజ్ సెట్ టు బి ద న్యూమరికల్ కోఫిషియంట్. న్యూమరికల్ ఫ్యాక్టర్స్ ఈజ్ సెట్ టు బి ద న్యూమరికల్ కోఫిషియంట్ ఆర్ సింప్లీ ద కోఫిషియంట్ ఆఫ్ ద టర్మ్. ఇప్పుడు ఏదైనా ఒక టర్మ్ ఉంది, ఇదిగోండి 5x అనే టర్మ్ ఉంది. ఆ 5x టర్మ్ ఎక్కడైతే న్యూమరికల్ కోఫిషియంట్ ఉందో, నెంబర్ ఉందో, దాన్నే న్యూమరికల్ కోఫిషియంట్ అని అంటాం. దీన్నే న్యూమరికల్ కోఫిషియంట్. ఏదైతే వేరియబుల్ ఉందో, వేరియబుల్ పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్నే న్యూమరికల్ కోఫిషియంట్ అని అంటాం. ఓకేనా? సింప్లీ ద కోఫిషియంట్ ఆఫ్ ద టర్మ్. సింప్లీ ద కోఫిషియంట్ ఆఫ్ ద టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ x అనే టర్మ్ ఉంది. మరి దానికి అక్కడ కోఫిషియంట్ ఏమీ లేదు కదా, అంటే 1. ఇక్కడ x అనే 5x అనే టర్మ్ ఉంది. x యొక్క న్యూమరికల్ కోఫిషియంట్ ఎంత? 5. దాన్నే కోఫిషియంట్ అని అంటారు. క్లియర్? ఓకే. ఎగ్జాంపుల్, ద కోఫిషియంట్ ఆఫ్ x ఇన్ 5x. 5x అనే టర్మ్లో x యొక్క కోఫిషియంట్ 5. ద కోఫిషియంట్ ఆఫ్ pq ఇన్ 7pq plus 1. 7pq plus 1. ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే pqలో కోఫిషియంట్ ఎంత అని అడుగుతున్నాడు. ద కోఫిషియంట్ ఆఫ్ pq ఇన్ టర్మ్ 7pq plus 1. ఈ టర్మ్ మొత్తంలో pqకి కోఫిషియంట్ ఎంత అని అంటే న్యూమరికల్ కోఫిషియంట్ ఎంత ఉంది? 7. 7 ఈజ్ ద కోఫిషియంట్. అండ్ కోఫిషియంట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. ఇక్కడ ఏం చెప్పాడు? లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్, వెన్ టర్మ్స్ హ్యావింగ్ సేమ్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్, దే ఆర్ లైక్ టర్మ్స్. ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ అంటే వేరియబుల్స్ అన్ని సేమ్గా ఉంటే కనుక దాన్ని లైక్ టర్మ్స్ అంటారు. ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ అంటే వేరియబుల్స్ నాట్ సేమ్గా ఉంటే కనుక అన్లైక్ టర్మ్స్ అని అంటారు. చూద్దాం, ఇదిగోండి xy, ఇక్కడ xy, ఇక్కడ xy అన్నీ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. ఈ కోఫిషియంట్ మనకే ఉంది, న్యూమరికల్ కోఫిషియంట్తో సంబంధం లేదు. ఓన్లీ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ సమానంగా ఉంటే లైక్ టర్మ్స్. సమానంగా ఉంటే లైక్ టర్మ్స్. వెన్ టర్మ్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్, దే ఆర్ అన్లైక్ టర్మ్స్. దాన్ని ఏమంటాం? అన్లైక్ టర్మ్స్. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రిక్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉన్నాయి.
ఓకేనా. ఇక్కడ ఏబీ ఉంటే ఇక్కడ పీక్యూఆర్ ఉంది, ఇక్కడ ఏమో ఎక్స్వై ఉంది. దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ మోనోమియల్ అంటే టర్మ్స్ సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అని అంటారు. సింగిల్ టర్మ్. అండ్ ఎక్స్ప్రెషన్ విత్ ఓన్లీ one term. An expression with only one term is called a monomial. ఇదిగోండి 7p సింగిల్ టర్మ్, p²q సింగిల్ టర్మ్, 3xy సింగిల్ టర్మ్, 7r అలా ఏదైనా తీసుకోవచ్చు. అండ్ సో ఆన్ ఎక్సెట్రా. బైనోమియల్ 2 టర్మ్స్ ఉంటే దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ బైనోమియల్. ఏదైనా ఎక్స్ప్రెషన్కి 2 టర్మ్స్ ఉంటే కనుక దాన్ని బైనోమియల్ అని అంటాం. అండ్ ఎక్స్ప్రెషన్ విత్ ఓన్లీ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ బైనోమియల్. చూడండి 7 + q², ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఓకేనా. ఈ రెండింటిని కలిపి ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు, బైనోమియల్ అని అంటాం. నెక్స్ట్ 9 - z, దిస్ ఈజ్ ఆల్సో బైనోమియల్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. xy/2 + 3 బైనోమియల్. 7/2 - y, దిస్ ఈజ్ ఆల్సో బైనోమియల్. అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ ట్రైనోమియల్, పాలినోమియల్ చూద్దాం. నెక్స్ట్ ట్రైనోమియల్. An expression with only 3 terms is called a trinomial. ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అని అంటాం. ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి. x + y/2 - 3, p - q + r, y/2 + 3 + 9l. All these expressions have 3 terms. ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్కి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రైనోమియల్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏమంటామా, ట్రైనోమియల్ అని అంటాం. నెక్స్ట్ పాలినోమియల్. an expression with 1 or more terms is called a polynomial. 1 or more termsని పాలినామియల్ అని చెప్పాడు మీ టెక్స్ట్ బుక్లో. ఓకే. ఎగ్జాంపుల్ 7p సింగిల్ టర్మ్, 9xy. ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి. p + q + r/2. ఇక్కడ చూడండి 4 టర్మ్స్ ఉన్నాయి. అంటే 1 or more terms is called a polynomial. Every monomial, binomial and trinomial are all polynomials. ఇవన్నీ పాలినామియల్సే. సింగిల్ టర్మ్ ఉన్న పాలినామియల్ అంటారు, 2 ఉన్న పాలినామియల్ అంటారు, 3 ఉన్న పాలినామియల్ అంటారు, 4 ఉన్న పాలినామియల్ అంటారు. ఇంకే ఉన్నా సరే ప్రతిదాన్ని పాలినామియల్ అని అంటారు. ఓకే. ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమీ లేదమ్మా, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్లో ఏదైనా వేరియబుల్ ఎక్స్ కానీ వై కానీ ఒకటి ఉంటే ఒకటి, 2 ఉంటే 2 వేరియబుల్స్ ఉంటాయి. సబ్స్టిట్యూట్ చేయమంటాడు ఒక వాల్యూ, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇన్ an expression when a variable or variables is given a particular value, ఒక వాల్యూ ఇస్తాడు వాడే, we can find the value of that expression. We can find that value of expression. I take one example. Find the value of 7 - x² + x at x is equal to 0. Yes, given expression. ఏంటది, 7 - x² + x at x is equal to 0 కదా. x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, దాన్నే వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. 7 - 0² + x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² అంటే 0 ఇంకా 0 ఇంకా వాల్యూ ఉండదు కాబట్టి ఇంకా మనకు మిగిలేది 7. Therefore value of expression is equal to 7. క్లియర్. ఇన్ డీటెయిల్డ్గా 7th క్లాస్ సంబంధించి 10th చాప్టర్ ఏపీలో సెమిస్టర్ 2 ఇది 10th చాప్టర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే టాపిక్ కీవర్డ్స్ చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. ఎందుకంటే 7th క్లాస్ స్టూడెంట్స్కే కాకుండా డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా నా వీడియో చూస్తారనే ఉద్దేశంతో ప్రతి కీవర్డ్ నేను లైన్ టు లైన్ రాసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సమ్స్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ.